తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. కరీంనగర్ వేదికగా చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే క్రమంలో పెట్టుబడిదారులు, సీమాంధ్ర నేతల ఒత్తిళ్లను సోనియా లెక్క చేయలేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లలో ఆస్తులు పెంచుకున్నారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని రేవంత్ మండిపడ్డారు. పేదలకు ఇళ్లు, రైతులకు ఉచిత విద్యుత్ అందించిన ఘనత కాంగ్రెస్దేనని స్పష్టం చేశారు. అలాగే బీజేపీ జాతీయ నేతలు ఎన్ని యాత్రలు చేసినా మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సందర్భంగా నిన్న ఒక ఆయన ఢిల్లీ నుంచి వచ్చిండు. లావు మనగాడు లడాయికి పోతేనంట వెనకాల ముగ్గురు నూకుడు మనగాళ్ళు వచ్చిరట. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు నిన్న పాలమూరుకు వచ్చిండు. ఆయన వెనకాల కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ గారు ఆయన వెనకాల పోయారు. మరి నేను అడుగుతున్నా, ఈరోజు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, డీకే అరుణమ్మ గారిని మీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చింది కదా, మాకేం అభ్యంతరం లేదు. మోడీ గారిని, అమిత్ షా గారిని, మీ నాయకులు ఎంతమంది ఉన్నారో ఢిల్లీ మొత్తం, దేశం మొత్తం ఉన్నోళ్ళ అందరినీ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలలో ప్రచారానికి తీసుకురండి. ఒక్క మున్సిపాలిటీ అయినా మీరు గెలుస్తారేమో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా ఏందో ఇవాళ బీజేపీ వాళ్ళకు చూపిస్తారు. 1000 కోట్లు కొల్లగొట్టిన కాళేశ్వరం, 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరమై కూలిపోతే ఇవాళ సిబిఐ విచారణ కోసం కేంద్ర ప్రభుత్వానికి శాసనసభ సాక్షిగా నిండు సభలో తీర్మానం చేసి సిబిఐ కేసులు పెట్టి కేసీఆర్ను, హరీష్ను బొక్కలో తొయ్యండి అని అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేస్తే 6 నెలలైంది. అతి లేదు, గతి లేదు, సిబిఐ విచారణ లేదు. మరి దేశ ప్రధానమంత్రి అమిత్ షా గారు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకొని 1000 కోట్లు కేసీఆర్ కొల్లగొట్టిందని చెప్పినప్పుడు విచారణ చేసి బొక్కలేమని మీకే కదా మేము అధికారం ఇచ్చింది. మీరు ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టలేదు? దీని వెనకాల ఉన్న మర్మమేంది, మాయేంది అని చెప్పి నేను ఇవాళ బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. 27లో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. ఈ గోదావరి పుష్కరాల కోసం ఆదిలాబాదు బాసర నుంచి ఖమ్మం జిల్లా భద్రాచలం వరకు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో, ఎన్ని గుడులు ఉన్నాయో, చిన్న కాళేశ్వరం నుంచి మొదలు పెడితే మంతంలో ఉండే టెంపుల్స్ నుంచి ప్రతి మందిరానికి పూర్తి స్థాయిలో ప్రణాళిక చేసి వీటికి అవసరమైతే 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చైనా ఈ మందిరాలన్నిటిని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. చంద్రశేఖరరావు లాగా మాటిచ్చి మోసం చేసుడు, జీవోలు ఇచ్చి రూపాయి ఇదల్చకపోవడం లాంటి పనులు చెయ్యను. అన్నిటికీ అంచనాలను చేపిస్తా. మీడియా మిత్రులారా రాసుకోండి. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పుష్కరాల లోపల ప్రతి మందిరాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులు ఇచ్చి ఈ మందిరాలను పర్యాటక కేంద్రాలుగా, పుణ్యక్షేత్రాలుగా అభివృద్ధి చేస్తాం. అటవీ ప్రాంతంలో ఉన్న ఎకో టూరిజంని కూడా అభివృద్ధి చేస్తాం. నిన్నగాక మన మీరు చూసారు సమ్మక్క సారలమ్మ జాతర 100 రోజుల్లో ఎన్ని పనులు చేసినామో. 2 కోట్ల మంది దర్శించుకున్నారు. ఎప్పుడైనా సమ్మక్క సారలమ్మ జాతరకు ముఖ్యమంత్రి అయినాక ఆ పెద్ద మనిషి వచ్చిందా ఒకసారి ఆలోచన చేయరు. ఇంటికి పోయి మా సురేఖమ్మ, మా సీతక్క పోయి ఆహ్వాన పత్రిక ఇచ్చింది. సరే ఆయన రాలేదు అనుకుందాం, కనీసం ఆ పిల్లలకని ఏమైందే? సోమరిపోతులా, దున్నపోతులా? సమ్మక్క సారలమ్మని దర్శించుకోవడానికి నామోషా? చెట్టంతా పెరిగిండు అల్లుడు, సమ్మక్క సారలమ్మ దర్శనానికి రావచ్చు కదా. గాలికి తిరుగుతాడు ఊరు మీద పడి అచ్చోసిన ఆంబోతులాక కేటీఆర్ సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చిందా? అంటే వేములవాడ రాజన్న అయినా సరే, సమ్మక్క సారలమ్మ అయినా సరే, ఇవన్నీ పేదోళ్ళ దేవుళ్ళు. పేదోళ్ళ దేవుళ్ళని దర్శనం చేసుకుంటే అదో నామోషి అనుకొని మన దగ్గరకు వస్తలేరు. అందుకే ఇవాళ పేదలు కొలుచుకునే దేవుళ్ళు ఏవైతున్నాయో పేదల కోసం ఈ దేవుళ్ళని అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది.